అనంత పద్మనాభ స్వామి టెంపుల్‌కి సెట్ వేశారు గదా! ఆ హ్మ్. సెట్‌కి వచ్చా నేను. ఓకే సార్. చాలా అసలు హ్మ్. నిజంగానే ఒక హ్మ్. దేవాలయంలో ఉన్నామా అన్న హ్మ్. ఫీలింగొచ్చింది. అవును సార్. ఈ సినిమాకి సంబంధించి అదే పెద్ద సెట్ అనుకుంటా. అంటే సినిమాలో 6 పెద్ద సెట్లున్నాయి సార్. హ్మ్. ప్రతి సెట్టు 2, 3 ఎకరాలలో అంత పెద్ద స్పేస్‌లో సెట్లేసామనమాట. అండ్ దానికి కంప్లీట్‌గా ప్రొడ్యూసర్సే అండి. ప్రొడ్యూసర్స్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అనమాట. అండ్ డైరెక్టర్ గారు విజన్ ఎక్కడ కాదనుకుంటా అంతంత పెద్ద సెట్లేసి ఎందుకంటే మీరే అంటున్నారు కదా! సెట్‌లోకొచ్చినప్పుడు ఆ ఫీలొచ్చిందని. మనం సీజీలు గాని ఐ మీన్ ఏవన్నా చేసినా గాని యాక్చువల్‌గా కూడా చేసుకోవచ్చు. సీజీలో చేసుకోవచ్చు యాక్చువల్‌గా. చేసుకోవచ్చు గానీ, ఆ ఫీల్, ఆ ఆరా సెట్టంతా రావాలని నిజంగా సెట్లేసామనమాట. హ్మ్. అసలు ఇంటర్వెల్ సెట్ గానీ, 'నమ్మోరే' సాంగ్ గానీ, అది మీరొచ్చిన సాంగు, క్లైమాక్స్ ప్రతీది ఏందంటే, ఆ రియలిస్టిక్‌గా ఉండాలని జెప్పేసి ఎంత వీలైతే అంత సెట్లేసుకొని, ఆ రియలిస్టిక్ ఫీల్ ఎందుకంటే, సినిమాలో గూడా జూస్తే మీకు ఆ డెప్త్ తెలుస్తది సార్ అసలు. అద్భుతంగుంటది. ఆయన అది క్యాప్చర్ జేసిన సౌందరరాజన్ గారసలు. ఎంత అంటే డైరెక్టర్ గారి విజన్‌ని ఆయన చూపియడం, అర్థం చేసుకొని, ఆ గ్రాండియర్ స్కేల్‌లో చూపియడం. ఎందుకంటే వీఎఫ్ఎక్స్ ఉంటాయి. ప్రతి షాట్‌లో వీఎఫ్ఎక్స్ ఉంటాయి. డైరెక్టర్ గారికేమో వీఎఫ్ఎక్స్ మీద మంచి ఐడియా ఉంది. సో, డీఓపీ గారు డైరెక్టర్‌తో మాట్లాడి ఆ స్పాన్‌ని అదంతా చేయడం గాని అసలు, అదంతా అసలు ఎందుకంటే అంతంత మందిని మేనేజ్ చేయడం అండి. ఒక 5,000 మంది డాన్సర్స్‌ని ఒక దగ్గర నిలబెట్టాలంటేనే మనకు ఒక రోజు పడతది. అట్లాంటిది అంత పెద్ద సాంగ్ తీసాం. హ్మ్. అది నిజంగానే సెట్‌కి వెళ్తే మీరన్నట్టు ఒక 5,000 మంది, హ్మ్. ఒక 'సౌందరరాజన్' లాంటి ఒక హ్మ్. కెమెరామెన్, అవును సార్. తర్వాత ఒక 'గణేష్ ఆచార్య' లాంటి ఒక నేషనల్ అవార్డ్ విన్నర్ హ్మ్. వీళ్ళందరూ ఉంటే ఇదంతా నా సినిమాకే అన్న అవును. అది నిజమా? అవునా? అదే కదా సార్. కలా? ఇంకోటి నేను అనంత పద్మనాభ స్వామి టెంపుల్‌కి ఎళ్ళినప్పుడు వచ్చిన ఫీలు హ్మ్. అంటే ఆ దేవుడిని నాకు ఎళ్ళేంత వరకు తెలీదు సార్. దేవుడిని 3 డోర్స్‌లో చూడాలని చెప్పి నాకు తెలీదనమాట. హ్మ్. ఎళ్లి ఆడికెళ్ళినప్పుడు ఫస్ట్ హెడ్ ఒక్కటే కనిపిస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్తే నడుము తర్వాతకి పాదాలు కనిపిస్తాయి కదా! హ్మ్. సో, ఆ ఫీల్ ఏందంటే ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఆ ఫీల్ ఒక గూస్ బంప్స్ వచ్చే ఫీల్ అనమాట అది. ఆ దేవుడిని అలా పడుకున్నప్పుడు అలా చూస్తాం కదా! అండ్ అలాంటి ఆ రోజు అంటే నేను ఎళ్ళినప్పుడు వచ్చిన ఫీలు నిజంగా అలా అంత అదే స్వామి నేను చేసిన సినిమాలో సెట్ ఎయడం అదంతా చూస్తుంటే నేను చాలా అసలు ఎంత లక్కీ అంటే, ఆ లోపలికెళ్ళినప్పుడు గూడా ఒక 200 మంది పూజారులు అర్చన చేయడం దేవుడికి ఇప్పుడు అర్చన చేస్తుంటారు. ఎవరొచ్చినా గాని ఇప్పుడు మీలాంటోళ్ళు పెద్ద పెద్దోళ్ళొచ్చినప్పుడల్లా దేవుడి దగ్గర కూర్చొని పూజలు చేయడం అవన్నీ చేసినప్పుడు ఒక తెలియకుండా సెట్ అంతా అదుంటదన్నమాట. ఆ ఆరా క్యారీ అయిపోయింది. అయిపోయింది. ఇంకా అసలు ఆ సినిమా అంతా అలానే సార్ అసలు ఒక వైబ్ అదంతా. సో, అంత డీటెయిలింగ్‌గా అసలు ఆ డైరెక్టర్ గారు సెట్ చేయడం గాని, దేవుడిని అసలు నిజంగా అసలు అట్లా చేయడము. అండ్ వీటన్నిటికి మా డైరెక్టర్ గారి విజన్ ఆయన ఎందుకంటే ఆయన ఎక్కడ కాంప్రమైజ్ గాకుండా అంత ఈజీ గాదు గదా సార్ అప్పుడు. సెట్‌లు గూడా మనకి ఒక్కొక్క సెట్ 2, 3 నెలలు పట్టింది చేయడానికి. హ్మ్. వెళ్లిర్రా ఇవన్నీ తర్వాత ఈ సినిమా చేసుకుంటా. జరుగుతున్నప్పుడు అనంత పద్మనాభ స్వామి టెంపుల్‌కెళ్లారా? ఎళ్ళాలి సార్ ఇప్పుడు కుదరలేదా? ప్రమోషన్స్‌లో ఎళ్తున్నాం మేము దేవుడి దగ్గరికి.